ఒక పట్టణంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. అతడు ఊదారంగు సన్నపు నారబట్టలు ధరిస్తూ ఖరీదైన భోజనం తింటూ చాలామంది దాసదాసీ జనంతో విలాస జీవితం గడుపుతుండేవాడు. ప్రతిదినం బహుగా సుఖపడుతుండేవాడు. అతని ఇంటి ముందు వాకిట్లో లాజరు అనే పేరుగల ఒక దరిద్రుడు ఉండేవాడు. అతడు చినిగిపోయిన బట్టలతో, అతని ఒళ్లంతా కురుపులతో, పుండ్లతో నిండినవాడై ధనవంతుని ఇంటివాకిట పడి ఉండేవాడు. ఆ ధనవంతుని భోజనపు బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకోవాలి అని అనుకుంటాడు. అంతేకాక కుక్కలు వచ్చి ఆ దరిద్రుని కురుపులు నాకే. అతను ఈ లోకంలో ఆకలితో, పేదరికంతో, వ్యాధులతో ఎంతో బాధపడ్డాడు. కానీ ఎవరికీ కష్టము కలిగించలేదు. కొన్ని రోజులకు లాజరు చనిపోతాడు. అతడు దేవదూత చేత కొనిపోబడి అబ్రాహాము ప్రక్కన ఉంచబడ్డాడు. ఒకరోజు ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడతాడు. అతడు నరకంలో బాధపడుచుంటాడు. ఆ ధనవంతుడు కన్నులెత్తి దూరం నుండి అబ్రాహాము ప్రక్కన ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రాహామ, నా యందు కనికరపడి తన వ్రేలికొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరు పంపుము, నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నాను అని కేకలు వేసి చెప్పాను. అప్పుడు అబ్రాహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమొచ్చినట్టు సుఖము అనుభవించావు. అలాగే లాజరు తన జీవితకాలమందు కష్టము అనుభవించినని జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు అతడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుతున్నావు. అంతేకాక ఇక్కడి నుండి నీ యొద్దకు దాట గోరువారు దాటి భోజాల పొందినట్లు, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాల పొందినట్టును మీకును మాకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉంది అని చెప్పాను. అప్పుడు ఆ ధనవంతుడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారు ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకే నా తండ్రి ఇంటికి ఆ లాజరుని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను నేను. అందుకు అబ్రాహాము వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా, అతడు, తండ్రివైన అబ్రాహామా, అలాగూ నవ్వుతూ, మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారుమనస్సు పొందుదురని చెప్పాను. అందుకతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను నేను. ఇది కథ కాదు, ఆ కాలంలో జరిగిన ఒక యథార్థ గాథ. ఇది మనకు ఒక పాఠం నేర్పుతుంది. ధనవంతుడు సుఖభోగాలు అనుభవించాడు, కానీ తన ముందు ఉన్న లాజరు పట్ల దయచూపలేదు. తనకు అవకాశం ఉన్నా ఎటువంటి సహాయం చేయలేదు. చివరకు ఆ ధనవంతుడు వారిని అగ్నిలో కాలుతున్నాడు. మన పొరుగు వారికి ప్రేమించమని, యథార్థంగా ఉండమని, మరియు అవసరంలో ఉన్న వారిని ఆదుకోవాలని దేవుడు చెప్తున్నాడు. చనిపోతే మనకు ఏ అవకాశం లేదు. దేవుని వాక్యం విని దాని ప్రకారం జీవించే అవకాశం ఇప్పుడు మీకుంది. మనం ఇప్పుడు దయగలిగి మన దగ్గర ఉన్న వాటిని అవసరమైన వారికి పంచాలి. ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని వినాలి అనేది గుర్తుంచుకోండి. ఎందుకంటే ఈరోజు నువ్వు చేసేది శాశ్వత లోకం కోసం అనేది మర్చిపోకండి.